మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఆదివాసీ ఎమ్మెల్యే పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భసలాడుతూ మత కలహాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్న కొందరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి నిర్మల్ జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక విగ్రహం ఆవిష్కరణ విషయంలో, విగ్రహం ఏర్పాటు విషయంలో కొంతమంది ప్రోద్బలంతో రాజకీయం చేసి వెడమ బొజ్జు పటేల్ గారి మీద దురుసుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇర్ఫాన్ అనేటటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదివాసీ సమాజం అంతా ఈరోజు ఇక్కడ ఎస్పీ గారికి జానకి శర్మిల మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే అరెస్టు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒకటే కోరుతున్నాం. ఈరోజు వెడమ బొజ్జు గారు ఈరోజు ఏకైక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ఆయన అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు ఆదివాసీ సమాజం అంతా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు 9 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళము ఈరోజు స్వచ్ఛందంగా ఎమ్మెల్యే గారికి సంబంధం లేకుండా ఈరోజు ఎమ్మెల్యే గారి పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటన కొంతమంది ముస్లింలు చేసినటువంటి చర్య, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఈరోజు అక్కడ జరుగుతుంది. 7 బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే గారిపైన దురుసుగా అంటే ఒక పదజాలాన్ని ఉపయోగించకుండా కూడా అలాంటి పదజాలాన్ని ఉపయోగించి ఒక చాలా దుష్ప్రచారం చేయడం అనేటటువంటి జరుగుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు అందరూ అన్ని వర్గాల ప్రజలకు, ఈరోజు ముస్లింలకు కానీ హిందువులకు కానీ అన్ని సమాజాలకు అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఏకతాటిపై నడిపించేటటువంటి ఎమ్మెల్యే గారిపైన ఈ రకంగా చేయడం చాలా దురదృష్టం. మీరు మొన్న చూశారు, మీరు జైనూర్ గంగ ఘటనలో కూడా ఎమ్మెల్యే గారు వెడమ బొజ్జు పటేల్ గారు ఉండడం వల్లనే అది సద్దుమణిగి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారు. ఊట్నూరులో ఒక వక్ఫ్ భూమిని మిగతా వాళ్ళు ఆక్రమిస్తే ఇది ముస్లింల భూమి అని చెప్పేసి కాపాడినటువంటి చరిత్ర కేవలం మా వెడమ బొజ్జు పటేల్ గారిదే. అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ఉంటే ఓర్వలేక ఓడినటువంటి వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు మా ఎమ్మెల్యే గారిపైన అక్కసు కక్కుతున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే మేము పేర్లు ప్రకటించామో ఇర్ఫాన్ ఇంకా తదితరులు 7 వాళ్ళపైన వెంటనే అరెస్టు చేయాలా. మా ఆదివాసీ సమాజం ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారిపైన కాదు, ఇది కేవలం ఆ ఎమ్మెల్యే గారిపైన కాదు, ఆదివాసీ సమాజం పైన జరుగుతున్నటువంటి దాడిగానే మేము పరిగణిస్తున్నాం. కాబట్టి మా ఆదివాసీ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తుంది. మా ఎమ్మెల్యేని కాపాడాల్సినటువంటి బాధ్యత మాది. గౌరవ ఎస్పీ గారు కూడా వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. రేపు కేస్లాపూర్ జాతరలో కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తాం అని అందరూ కూడా సమాజం ముందు వస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపురిస్తాయి. కాబట్టి ఇలాంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో, కమ్యూనల్ ఫీలింగ్స్ తీసుకొచ్చేటటువంటి దుష్ట శక్తుల్ని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. కాబట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలా. SC/ST అట్రాసిటీ కేసు కూడా వాళ్ళపైన నమోదు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నేను హెచ్చరించి చెప్పేది, మైనార్టీ సోదరులకు ఎమ్మెల్యేపై దౌర్జన్యంగా విమర్శపద్దాలు చేసినందుకు మేము ఆదివాసీ సంఘాలన్నీ ప్రతి సంఘాలు ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము ఇవాళ నిర్మల్ డిస్టిక్ ఎస్పీ ఆఫీస్కి వచ్చి మేడం దగ్గరికి మా యొక్క ఆవేదన వివరించడం జరిగింది. దీన్ని కూడా మేడము తక్షణమే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మైనార్టీ సోదరులారా, ఖబర్దార్. ఇప్పటి వరకు ఆదివాసులకు చీము నెత్తురును లేదనుకుంటున్నారు, కానీ ఇలాంటి విమర్శలు నేటి రోజు వస్తెగిన తక్షణమే అస్ఫాబాద్ డిస్టిక్ జైనూర్లో జరిగినటువంటి సంఘటనలు మరి మేము నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నామని నేను హెచ్చరిస్తున్నాను. జై ఆదివాసీ. గారికి కలవడం జరిగింది. మా ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్కు ఏదో దుష్ప్రచారంతో, ఆయన మీద కుట్రతోటి ఈ మైనార్టీ వాళ్ళు ఏదో చేసి ఆదివాసీలకు ప్లేసు మైనార్టీల వీళ్ళకు చుచ్చుబెట్టాలని చూస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకని వీళ్ళు ఏదో చూచిపెట్టి ఎమ్మెల్యేను అతను బద్నాం చేయాలని కోరుకుంటున్నారు. దానికి మేమైతే సహించాం. ఒకవేళ అటువంటి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఖానాపూర్ కానీ ఎక్కడ ఏ మండలంలో వెళ్ళినా కానీ ఇటువంటి దుష్టాలు చేస్తే మేము మాత్రం ఆదివాసులు మాత్రము ఊరుకుండాం.
ఏం చేయాలనో అది చేస్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఉల్టా జవాబు ఇచ్చే మర్చిపోయి ఏదో పని కొరకు మంచి మాటతో పని అడగాల కానీ ఏదో కావాలని చుచ్చులు పెట్టుకుంటా ఏదో దుష్ప్రచారం చేసుకుంటా ఎమ్మెల్యే తప్పులు తీవడము, ఎమ్మెల్యేను ఏదో ఒక కింద పరచటము అటువంటివి చేస్తే మాత్రం మేము ఆదివాసులు మాత్రం ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఇక్కడ ఇంద్రవెల్లి ఎట్లా జరిగిందో అట్లా అది జైనూరులో జరిగినట్టు కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆదివాసులు. ఇటువంటి తేవద్దు మనుషులు, ఇటువంటివి ఖచ్చితంగా మనము కులం లోపల కుల భేదాలు అనేటివి తేకుండా ఉండాలా. అందరు ఇప్పుడు ఎమ్మెల్యే గారిని గెలిపించినామంటే దాని ఒక రూల్స్ ప్రకారంగా పని అడగాల, దాని ఒక రూల్స్ ప్రకారంగా వెళ్ళాలా. కానీ ఎక్కడనో వచ్చి మీడియా ముందు వచ్చి ఏదో వాక్కుంటా ఆయనను కింద ఇది చేసుకుంటా ఆయనను బదనం పెట్టుకుంటా ఇటువంటి ఒక కులాన్ని తప్పు పెట్టుకుంటా ఇటువంటివి చేస్తే మాత్రం మేము మాత్రం ఆదివాసి నాయకులం మాత్రం ఊరుకోము. 2 రోజుల క్రితము ఖానాపూర్ మండల కేంద్రంలో మా ఎమ్మెల్యే వెడమబొజ్జు గారిపైన మైనార్టీ కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడడం సరైనది కాదు. మేము ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఏదైతే ఖానాపూర్ నియోజకవర్గంలో ఓటు ద్వారా గెలిచిన మా ఎమ్మెల్యే వెడమబొజ్జు గారి పైన కావాలని విగ్రహాలని అడ్డం పెట్టుకొని వారి మీద చేస్తున్న ఆరోపణలను మేము ఖండిస్తున్నాము. వెంటనే మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపైన వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇలాంటిది ఇంతకుముందు ఏదైనా జరిగితే మేము వెంటనే ఏది చేయాలో చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎమ్మెల్యే గారి పైన కానీ ఇప్పటికీ ఎవరైనా కానీ అసత్య ప్రచారాలు చేస్తే మేము సహించామని చెప్పేసి మాట్లాడుతున్నాం.